నమస్తే అండి, నేను డాక్టర్ ప్రశాంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ. సో వర్షాకాలం వచ్చేసింది కాబట్టి కామన్ కోల్డ్, జలుబు, దగ్గు పిల్లల్లో బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ ఎలా ప్రెసెంట్ అవుతుంది అంటే జలుబు ఉండడము, ముక్కు తిప్పడం ఉండడము, కాఫ్ మైల్డ్గా, దాంతోపాటు కొంతమందిలో మైల్డ్ జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటూ ఉంటాయి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఈ వర్షాకాలంలో ఈ వైరస్లు బాగా స్ప్రెడ్ అవుతాయి, ట్రాన్స్మిట్ అవుతాయి. కాబట్టి వర్షాకాలం, చలికాలంలో ఈ కామన్ కోల్డ్, ఫ్లూ ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ యావరేజ్గా పిల్లల్లో పర్ ఇయర్ ఆల్మోస్ట్ 10 to 12 times పర్ ఇయర్ జలుబు లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి పేరెంట్స్ ఊరికే మా పిల్లలకు వస్తుంది అని టెన్షన్ పడకూడదు. రీసెంట్గా ఒక పేరెంట్ వాళ్ళ బాబుని తీసుకొచ్చారు. మేడం, రీసెంట్గా కాఫ్, కోల్డ్ వచ్చాయి, మేము ఏదైనా యాంటీబయాటిక్స్ ఇచ్చాము, తర్వాత తగ్గిన వారం కూడా కాలేదు, మళ్ళీ మా బాబుకి కాఫ్ అండ్ కోల్డ్ వస్తుంది అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కామన్ కోల్డ్ అనేది ఒక వారం పాటు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన 3 to 5 daysలో సివియారిటీ ఎక్కువ ఉంటుంది, ఒక వారం పడుతుంది తగ్గడానికి. సో అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు. నిజంగా యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నప్పుడు ఆ కండిషన్కి కూడా యాంటీబయాటిక్స్ పనిచేయకుండా అవుతాయి. ఇంకోటి, మళ్ళీ ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఉండే స్కూల్స్లో కానీ ట్రాన్స్మిషన్ తొందరగా అవుతుంది, డిఫరెంట్ వైరస్తో మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తొందరగా మళ్ళీ ఇంకో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ గురించి కొన్ని నిజాలు, అపోహలు తెలుసుకుందాం. చల్లగాలికి, వర్షానికి తిరిగినప్పుడు జలుబు, దగ్గు వస్తాయా రాదా? వస్తాయి. బికాస్ ఈ సీజన్కి ఆ వైరస్ అనేది, కామన్ కోల్డ్ కాజ్ చేసే వైరసెస్ పెరుగుతూ ఉంటాయి, ట్రాన్స్మిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, ఏసీ ఆర్ కూలర్ గాలికి జలుబు, దగ్గు వస్తాయా? సో ఏసీ ఆర్ కూలర్ చాలా రోజులు వాడకుండా డస్ట్ ఉన్నవి వాడినప్పుడు కంపల్సరీ దాని నుంచి బ్యాక్టీరియా, వైరసెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి, చల్ల గాలి వల్ల కూడా మన బాడీకి గాలి వెళ్ళే దారి అంతా డ్రై అయిపోయి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్లో పదార్థాలు తిన్నప్పుడు జలుబు, దగ్గు వస్తాయా? సో ఇవి యూజువలీ ఫ్రిడ్జ్లో పదార్థాలు అంటే ఫ్రెష్ ఫుడ్ కాదు, దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వల్ల ప్రత్యేకంగా స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పలేము.